అన్ని విధాలుగా ప్రభుత్వానికి కానివ్వండి, రేవంత్ రెడ్డికి కానివ్వండి, అన్ని విధాలుగా కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా మినిస్ట్రీ ఇంకా రాలేదు. మరి హైదరాబాద్లో అంటే అది ఎవరికో ఇచ్చుడు కన్నా జర రేవంత్ రెడ్డి గారికి దగ్గరికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తుంటే ఏమవుతుంది, ప్రజాప్రభుత్వానికి కానివ్వండి, రేవంత్ రెడ్డి గారికి కూడా తోడు ఉంటుంది. సో ఈ అన్ని యాంగిల్స్లో ఎట్టు చూసుకున్నా కూడా రోహిన్ రెడ్డి గారికి ఇస్తే ప్రజాప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అట్లనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలవడానికి కూడా సాధ్యమైపోతుంది. సో మొత్తానికి అయితే సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది ఆల్రెడీ 4-5 పేర్లు, దాంట్లో రోహిన్ రెడ్డి గారి పేరు ఉంది. దాంట్లో టాప్లో కూడా ఆ పోల్స్లో మనం చూసుకుంటే కూడా టాప్లో రోహిన్ రెడ్డి గారే ఉన్నారు. ఆల్రెడీ మనం చేసిన సర్వేలో కూడా ఇక్కడ జనాలను అడిగినా, ఎవరిని అడిగినా కూడా రోహిన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఏందనేది. మార్నింగ్ నేను మా సర్క్యులేషన్ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా అంటున్నారు ఆర్టికల్ నిజమే, ఇది వాస్తవంగా ఇంకా కూడా రాయచ్చు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఇక్కడ పేపర్ సర్క్యులేషన్ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది జనరల్గా వీళ్ళందరికన్నా. వాళ్ళకి ఇంకా అన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటున్నారు. నిజంగా కరెక్ట్గానే రోహిన్ రెడ్డి గారికి ఇస్తే ఇక్కడ ఈజీగా గెలిచేస్తారని. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.